తెనాలి మండల తహసీల్దార్ కార్యాలయంలో రేషన్ డీలర్ల సమావేశం నిర్వహించారు. జూన్ 1 నుండి డీలర్ల వద్ద రైస్ కార్డులకు రేషన్ ఇవ్వనున్న నేపథ్యంలో తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ డీలర్లకు దిశ నిర్దేశనం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రేషన్దారులకు ప్రతి నెల ఇచ్చే రేషన్ ఇతర నిత్యావసర సరుకులు ఇక నుండి ఆయా వార్డులోని రేషన్ డీలర్ల వద్ద తీసుకోవాల్సిన నేపథ్యంలో రేషన్ డీలర్లతో తెనాలి మండల తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రేషన్దారులకు ఎలాంటి ఇబ్బంది సౌకర్యం కలగకుండా డీలర్లు రేషన్ ఇవ్వాలని తహసీల్దార్ తెలిపారు. డిపోల వద్ద పరిశుభ్రంగా ఉండాలని, రేషన్దారులకు అన్ని వస్తువులు కల్పించాలని వారికి తెలియజేశారు. సమయం ముగిసిన తర్వాత రేషన్ కార్డు ఒకవేళ వస్తే లేదని చెప్పకుండా మంచి సర్వీస్ను అందించేలా డీలర్లు పనితీరు ఉండాలని ఆయన తెలిపారు. డీలర్లు డిపో అడ్రస్ను తెలియజేస్తూ ఫ్లెక్సీ ఏర్పాటు చేయాలని ఆయన తెలియజేశారు. ఎండియు ఆపరేటర్ల వ్యవస్థలో అనేక కంప్లైంట్ రావడం వల్ల రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ డీలర్ల వ్యవస్థని మరలా పునరుద్ధరించడం జరిగిందని తహసీల్దార్ గోపాలకృష్ణ ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో రేషన్ డీలర్లు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. రాష్ట్ర వ్యాప్తంగా రేపు నెల జూన్ 1వ తారీఖు నుంచి ఎండియు ఆపరేటర్లని రద్దు చేశారు ప్రభుత్వం వారు. అందులో భాగంగా రేషన్ షాపుల వద్దే ప్రతి ఒక్కళ్ళకి రేషన్ ఇచ్చే విధంగా కూడా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఈ విషయంలో ఈరోజు డీలర్లకి ఎండియు ఆపరేటర్లకి సమావేశం నిర్వహించాం మన తెనాలి తహసీల్దార్ కార్యాలయంలో. వారికి తగు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం డీలర్లకి. యాక్చువల్గా ఒక విధంగా చెప్పాలంటే ఈ ఎండియు ఆపరేటర్ల వ్యవస్థలో చాలా కంప్లైంట్స్ రావడం, ఆ కంప్లైంట్స్ని ఒక విధంగా మేము కూడా చాలా తలనొప్పిగా భావించాం అధికారులుగా. ఈ రోజున మరి ప్రభుత్వం మన గౌరవనీయులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారు, మన పౌర సరఫరాల శాఖ మార్చులు ఒక నిర్ణయం తీసుకొని రేషన్ షాపుల వద్దే రేషన్ ఇవ్వడం అనే కాన్సెప్ట్ తీసుకురావడంతో ఒక విధంగా కాస్త మాకు కూడా శిరోభారం తగ్గిందనే నేను భావిస్తూ ఉన్నా. రాబోయే రోజుల్లో నేను ఎట్లాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చామంటే, మాకు ఉన్నతాధికారుల నుంచి కానివ్వండి ప్రభుత్వం నుంచి కానివ్వండి ఉన్న ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే 1వ తారీఖు నుంచి జరగబోయే రేషన్ పంపిణీ విషయంలో యాడిక్వేట్ అరేంజ్మెంట్స్ డిపోల వద్ద అంతా నీట్గా ఉండాలి. అలాగే వాళ్ళకి కావాల్సిన అరేంజ్మెంట్స్ ఒకవేళ కనుక ఒకేసారి 4-5 వచ్చినా 10 మంది వచ్చినా క్యూ లైన్ మళ్ళీ ఎండగా ఉందని అట్లాంటి ఏమి ఇబ్బంది లేకుండా షేడ్ అరేంజ్ చేయాలి. వాళ్ళకి వాటర్ ఫెసిలిటీస్ కానివ్వండి ఏమేమి రిక్వైర్మెంట్స్ అవసరమో అవి అరేంజ్ చేయమని చెప్పాం. అట్లాగే ఎప్పుడైనా మన సమయం ముగిసిన తర్వాత ఒకవేళ కనుక కార్డుదారు బియ్యం కోసం వస్తే వారిని ఇంకోసారి రమ్మని చెప్పకుండా, మనకేమి ఇంటి వద్దే రేషన్ షాప్ న్యాచురల్గా ఉంటుంది. షాపు ఇల్లు ఆల్మోస్ట్ ఆల్ అన్ని చోట్ల ఒకే చోట ఉన్నాయి. ఎక్కడో కొంచెం రేర్ కేసెస్లో షాప్ సపరేట్గా ఉంది. ఈరోజు రేపు జూన్ 1వ తారీఖు నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేషన్ పంపిణీ అనేది గతంలో లాగే రేషన్ షాపుల వద్దే జరుగుతుంది. ప్రజలందరూ దీన్ని గమనించి రేషన్ షాపుల వద్ద వచ్చి మీ రేషన్ తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము. ఈ విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం ద్వారా మా రేషన్ షాప్ డీలర్లకి ఒక విధంగా ఊపిరి పోసినట్టుగా మేము ఫీల్ అవుతున్నాము. ఈ విధంగా నిర్ణయం తీసుకొని మాకు ఎంతో ఇది చేసినటువంటి కూటమి ప్రభుత్వానికి, మరీ ముఖ్యంగా పౌర సరఫరాల శాఖ మంత్రి అయినటువంటి నాదెండ్ల మనోహర్ గారికి మేము హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఇక నుంచి మీ రేషన్ షాపుల దగ్గర మీ పరిధిలో మీరే వచ్చి ఉదయం 8 నుంచి 12 గంటల వరకు, సాయంత్రం 4 to 8 గంటల వరకు రేషన్ షాపులు తీసే ఉంటాయి. మీరందరూ మీ యొక్క రేషన్ని వచ్చి తప్పక తీసుకెళ్ళాల్సిందిగా కోరుతున్నాము. గవర్నమెంట్ ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకొని మేము మరింత మెరుగ్గా మీకు సేవలు అందించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాము. ఒకవేళ 12 గంటలు దాటిన తర్వాత వస్తే ఇవ్వరా అనే మాట ఉండదు. ఎంతమంది అయితే ఉంటారో వాళ్ళందరికీ ఇచ్చిన తర్వాతే మేము భోజనానికి వెళ్తాం. రాత్రి పూట కూడా అంతే 8కే కట్టేసే ఉద్దేశమే ఉండదు. 9-9:30 వరకైనా మిషన్ జనరల్గా 10 వరకు ఆగిపోయింది. అప్పటి వరకైనా పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ప్రభుత్వం ఏ ఉద్దేశంతో అయితే ఈ బాధ్యతని మా మీద నమ్మకం ఉంచి మాకు అప్పగించారో దాన్ని సద్వినియోగం చేసుకొని ప్రభుత్వానికి, తద్వారా మాకు మంచి పేరు తీసుకురావడానికి మేము శాయశక్తిలో కృషి చేస్తామని దీని ద్వారా ప్రజలందరికీ తెలియజేసుకుంటున్నాం.